తెలుగు ప్రజలు సుఖ సంతోషాలు సిరి సంపదలతో వర్ధిల్లాలి, ఆనందోత్సాహంతో సంక్రాంతి జరుపుకోవాలన్న కేసీఆర్. పచ్చని తెలంగాణలో పంటలు బంద్, పొలాలకు నీరివ్వలేమని చేతులెత్తేసిన సర్కార్. చేప పిల్లల పంపిణీ పథకం కొనసాగింపుపై సందేహాలు, 100 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్. ఓటమి పాఠం నుంచి గెలుపు శపథం, రెట్టించిన ఆత్మవిశ్వాసంతో గులాబీ క్యాడర్. జుక్కల్ ప్రాంతంలో వైభవంగా ఎలమాస పండగ, ప్రకృతి ఆరాధనలో అన్నదాతలు. ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే, ఓటమి పాఠం నుంచి గులాబీ శ్రేణులు గెలుపు శపథం చేస్తున్నాయి. ఓటమిపై ఆత్మ విమర్శతో పాటు భవిష్యత్తులో విజయాల కోసం తెలంగాణ భవన్ కేంద్రంగా సుదీర్ఘ కార్యాచరణకు సిద్ధమవుతుంది భారత రాష్ట్ర సమితి. సడలని ఆత్మవిశ్వాసంతో కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాల సేకరణతో లోక్ నియోజకవర్గ సమావేశాలు కొత్త సన్నాహానికి ఊపిరిలూదుతున్నాయి. స్వరాష్ట్ర సాధన కోసం సాగిన భావ సంఘర్షణకు నాడు వేదికగా నిలిచిన తెలంగాణ భవన్ 10 రోజులుగా కొత్త సన్నాహానికి ఊపిరిలూదుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలను సమీక్షించుకుంటున్నది. జరిగిన పొరపాట్లను, సమన్వయ లోపాన్ని గుర్తిస్తున్నది. భవిష్యత్తు కార్యాచరణకు మార్గనిర్దేశనం చేస్తున్నది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పార్టీ సంస్థాగత నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలను గుర్తిస్తున్నది. అన్నిటికన్నా మిన్నగా బీఆర్ఎస్ పార్టీ అన్నా, అధినాయకుడు కేసీఆర్ అన్నా తమకెంత అభిమానమో, అనుబంధమో కార్యకర్తలు ఒక్కరొక్కరిగా అనుభవాలను వెల్లడి చేసే వేదికగా తెలంగాణ భవన్ మారింది. ఈ నెల 3 నుంచి రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నది. కార్యకర్తలతో బీఆర్ఎస్ నాయకత్వం కరచాలనం చేస్తున్నది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి గల కారణాలను లోతుగా విశ్లేషిస్తున్నది. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండడం వల్ల క్షేత్రస్థాయి కార్యకర్తకు, నాయకత్వానికి మధ్య లింకు తెగిపోయిందని, దాన్ని తిరిగి జత చేయాల్సిన అవసరం ఉందని సమావేశాలు నిరూపిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల ఫలితాల తర్వాత ఓడిపోయిన పార్టీలు సమావేశాలు నిర్వహించుకోవడానికి వెనకడుగు వేస్తాయి. పిలిచిన వారు వస్తారో రారో అని అనుమానపడతాయి. అందుకు బీఆర్ఎస్ పార్టీ భిన్నమని తెలంగాణ భవన్లో సమావేశాలు నిరూపిస్తున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలుండగా రోజుకో నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నది. ఎంపీ, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు ఇలా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం 60 నుంచి 70 మందితో మొత్తం 450 మంది నుంచి 500 మంది వరకు నాయకులు హాజరవుతారని భావించింది. అయితే అనూహ్యంగా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం నుంచి 1000 మందికి పైగా హాజరవుతున్నారు. తెలంగాణ భవన్లోని సమావేశ మందిరం కాలుబెట్ట సందు లేకుండా కిక్కిరిసిపోతున్నది. అన్ని సమావేశాల్లోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఇప్పటి వరకు జరిగిన 10 నియోజకవర్గాల సమావేశాల్లో నేతలు మొహమాటం లేకుండా అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. కాంగ్రెస్ తన సొంత బలంతో గెలవలేదని, బీఆర్ఎస్ లోని నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న బలహీనతల వల్లే గెలిచిందని అందరూ అంగీకరిస్తున్నారు. ఉద్యమకారులకు, పార్టీ ఆవిర్భావం నుంచి గులాబీ జెండా మోసిన కార్యకర్తలకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు మధ్య సమన్వయం లేకపోవడం, చాలా మంది ఎమ్మెల్యేలు, అభ్యర్థులు సరి అయిన సమయంలో సమన్వయం చేయకపోగా ఇంకా అంతరాన్ని పెంచే చర్యలు తీసుకున్న చోట పార్టీ అభ్యర్థులు ఓడిపోయారని చెబుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సహా ఇతర నేతలు సమావేశాన్ని ప్రారంభించే ముందే సన్నాహక సమావేశం నిర్వహణ నేపథ్యాన్ని చెబుతున్నారు. రెండు విడతలుగా జరిగే సమావేశం ముందుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేదా మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర ఒకరిద్దరు నేతలు ఆ పార్లమెంటు పరిధిలోని నాయకులకు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత నియోజకవర్గాల వారీగా కార్యకర్తలకు అవకాశం కల్పించడం, నేరుగా చెప్పడానికి ముందుకు రాని వారు పేపర్ మీద వారి అభిప్రాయాన్ని రాసి పంపుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఏక వ్యక్తి కేంద్రంగా సాగుతుందని కార్యకర్తలు నాయకులకు మాట్లాడే అవకాశం ఏమాత్రం లేదని, చేసేవి కేవలం ఆరోపణలేనని సమావేశాలు తేల్చి చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తాము ఆశించిన స్థాయిలో రాకపోయినా కుంగిపోకుండా ఓటమి పాఠం సరికొత్త గెలుపుదారుల్లో పయనిస్తామని గులాబీ శ్రేణులు ప్రతినబూడుతున్నాయి. ఇప్పటి వరకు ఆదిలాబాద్, కరీంనగర్, చేవెళ్ల, పెద్దపల్లి, జహీరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భువనగిరి లోక్సభ సెగ్మెంట్ల సమావేశాలు పూర్తయ్యాయి. సంక్రాంతి పండుగ తర్వాత తిరిగి 17వ తేదీన నాగర్ కర్నూలు నియోజకవర్గ సన్నాహక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పచ్చని తెలంగాణలో పంటలు బందుబెట్టే దుస్థితి నెలకొంది. ధాన్యసిరిని చూసి మురిసిపోతూ తన కుటుంబంతో ఆనందంగా గడిపే సంక్రాంతి రోజునే అన్నదాతలకు కాంగ్రెస్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఈసారి పంటకు నీళ్లివ్వలేమని కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసింది. పండగ పూట అన్నదాత ఆనందాన్ని దూరం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ సర్కార్ 1 ఎకరాకు నీరివ్వలేదని అడ్డగోలుగా ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రాజెక్టు లేక కకావికలమవుతుంది. ఇప్పటికే కృష్ణా బేసిన్లో నీటి కొరత కారణంగా మొత్తంగా క్రాప్ హాలిడే ప్రకటించగా ఇప్పుడు గోదావరి బేసిన్లోనూ సాగునీరు అందించడం అనుమానంగా మారడంతో అన్నదాత ఆగమవుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 ఎకరాకు సాగు నీరివ్వలేదని అడ్డగోలుగా ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు సత్యం బోధపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లేక కాంగ్రెస్ ప్రభుత్వం కకావికలమవుతుంది. ఇప్పటికే ప్రతిపాదించిన ఆయకట్టుకు సైతం నీరిచ్చేందుకు వెనక ముందు ఊగిసలాడుతోంది. బ్యారేజీలు ఖాళీ అవ్వడం, వినియోగానికి అందుబాటులో లేకపోవడంతో స్థిరీకరణ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు ఇవ్వలేకపోతున్నామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చేశారు. ఇప్పటికే కృష్ణా బేసిన్లో నీటి కొరత కారణంగా మొత్తంగా క్రాప్ హాలిడే ప్రకటించగా ఇప్పుడు గోదావరి బేసిన్లోనూ సాగునీరు అందడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే నీటి నిల్వల్లో 6 టీఎంసీలే తక్కువ ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఏడాది పూర్తి స్థాయిలో సాగునీరిచ్చేందుకు ప్రభుత్వం జంకుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద దాదాపు 11.55 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని సాగునీటి ప్రతిపాదనలో సిద్ధం చేసింది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 63.19 టీఎంసీల నీరు ఉంది. 6.50 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించగా మిగతా నీటిని యాసంగి సాగునీటి అవసరాలకు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 కింద మొత్తంగా 9,65,013 ఎకరాలు ఉండగా దాదాపు 1,00,000 ఎకరాల ఆయకట్టును తగ్గించి 8,28,297 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో 3.87 ఎకరాలు ఆరుతడి పంటలకు, 4.41 లక్షల ఎకరాలకు తరి పంటలకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించింది. గత యాసంగి సీజన్లో స్టేజ్ 1 కింద ఉన్న మొత్తం 9,68,640 ఎకరాల ఆయకట్టుకు గాను 9,60,000 ఎకరాలకు సాగునీరు అందించారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద 3,71,691 ఎకరాలు ఉండగా దాదాపు 2 లక్షల ఎకరాలకు తగ్గించారు. ఈ ఏడాది ఇప్పటికే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద దాదాపు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు కోత విధించారు. కడెంతో పాటు సదర్మాట్ కింద క్రాప్ హాలిడేను ప్రకటించారు. సింగూరు ప్రాజెక్టు కింద ఆయకట్టును ప్రభుత్వం కొంతమేర తగ్గించింది. నిజాం సాగర్, అలీసాగర్, గుత్పా ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టును పరిమితం చేసింది. ఇప్పుడు ప్రతిపాదించిన ఆయకట్టుకు సైతం నీరిచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. గోదావరి బేసిన్లో ప్రస్తుతం ప్రతిపాదించిన ఆయకట్టుకు సైతం పూర్తి స్థాయిలో సాగునీరిచ్చేందుకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తుంది. అందుకు కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులో లేకపోవడమే కారణమని స్పష్టమవుతుంది.
కాళేశ్వర ఎత్తిపోతల లేక ముందు ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్, రెండవ దశ సూర్యాపేట వరకు వరద కాలువ, నిజాం సాగర్ తదితర ప్రాజెక్టుల కింద వానాకాలం పంటకే దిక్కులేని దుస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టు కొత్త జీవం పోసుకుంది. 2 పంటలకు భరోసా లభించింది. ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న చివరి మడి వరకు సాగునీరందేలా ప్రణాళికబద్ధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలను కొనసాగించింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో అనుసంధానమైన ప్రాజెక్టులకు ఎక్కడ నీరు అవసరమైతే అక్కడికి అప్పటికప్పుడు లిఫ్ట్ చేసి అందజేసింది. ఆయా ప్రాజెక్టుల ద్వారా అనుసంధానమైన చెరువులన్నిటినీ క్రమం తప్పకుండా నింపుతూ వచ్చింది. ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందేలా చూసింది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజులు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయాయి. బరాజుల మరమ్మతుల కోసం నీటిని దిగువకు విడుదల చేశారు. పనులు పూర్తయ్యే వరకు నీటి నిల్వ చేసే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడిదే కాంగ్రెస్ ప్రభుత్వానికి కలవరానికి గురి చేస్తోంది. ప్రస్తుతమున్న నీటి నిల్వలు ప్రతిపాదిత ఆయకట్టుకు సరిపోవు. మరోవైపు లిఫ్ట్ చేసుకునే సౌలభ్యం కూడా లేదు. దీంతో ఆయకట్టుకు నీరివ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేస్తుంది. రాష్ట్రంలో గత 3 ఏళ్లుగా మేజర్, మీడియం ప్రాజెక్టుల కిందనే ఏటా దాదాపు 35 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీటిని అందించగా ఈ ఏడాది అది 28 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అందులో యాసంగిలోనూ వెట్ క్రాప్ కు ఎక్కువగా సాగునీటిని అందించారు. ఈ ఏడాది మాత్రం పూర్తిగా ఆరుతడి పంటలకే ప్రాధాన్యమిచ్చారు. 2021-22 యాసంగిలో దాదాపు 19.81 లక్షల ఎకరాల్లో తరి పంటలకు సాగునీటిని అందించగా ఈ ఏడాది దానిని 11.57 లక్షల ఎకరాలకు కుదించారు. అదే సమయంలో గత ఏడాది యాసంగిలో కేవలం 13.84 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగునీటిని అందించాలని నిర్ణయించగా ఈ ఏడాది ఏకంగా 17.38 లక్షల ఎకరాలకు విస్తరించారు. ఈ ఏడాది కృష్ణా బేసిన్ కు ఆశించిన స్థాయిలో వరద రాలేదు. దీంతో జూరాల మినహా దిగువన శ్రీశైలం, నాగార్జున ప్రాజెక్టులు మొత్తం వెలవెలబోతున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల కింద ఈ ఏడాది యాసంగి సీజన్లో ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని అధికారులు తేల్చారు. సాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 130.61 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులోనూ 105.70 టీఎంసీలు మాత్రమే తెలంగాణ వాటాగా కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడంతో సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు యాసంగి సీజన్లో నీరివ్వలేమని అధికార యంత్రాంగం తేల్చింది. ఎడమ కాల్వ కింద మొత్తంగా 6.40 లక్షల ఎకరాలు ఉండగా ఈ యాసంగిలో 1 ఎకరాకు నీరివ్వడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో కూడా 57 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కూడా యాసంగి సీజన్లో కూడా సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కేవలం నెట్టెంపాడు కింద 5,000 ఎకరాలకు, మూసీ ప్రాజెక్టు కింద 30,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ముందుకు సాగేలా కనిపించడం లేదు. పర్యావరణ అనుమతుల పేరిట మళ్లీ ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోనుంది. పర్యావరణ అనుమతులు ఇచ్చినట్లే ఇచ్చి కేంద్రం ప్రత్యేక కమిటీ పేరుతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని చూస్తోంది. నివేదిక తర్వాత అనుమతులు ఇవ్వాలని గతంలోనే సిఫారసు చేసిన ఆగస్టు నుంచి కేంద్రం పెండింగ్లోనే పెట్టడంపై తెలంగాణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులపై మళ్లీ పీఠముడి పడింది. ఈ అనుమతులను మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ గతంలోనే సిఫారసు చేసినప్పటికీ తాజాగా కేంద్రం మరో మెలిక పెట్టింది. ఈ ప్రాజెక్టుపై గతంలో ఎన్సీటీ విధించిన జరిమానా విధుల వినియోగానికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఆది తర్వాతే పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
పాలమూరు ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం 24వ ఈఏసీ సమావేశం నుంచే తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఈ ప్రాజెక్టుపై సందేహాలను లేవనెత్తుతూ ఈఏసీ సభ్యులు ఒక దశలో పర్యావరణ అనుమతుల మంజూరును సైతం తిరస్కరించి ప్రాజెక్టు ప్రతిపాదనలు పక్కన పెట్టారు. అయినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈఏసీ కోరిన సమాచారాన్నంతా సమర్పించింది. ఆ తర్వాత ఈఏసీ 49వ సమావేశంలో ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించడంతో పాటు పాలమూరు ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను గట్టిగా నొక్కి చెప్పాడు. ఈ ప్రాజెక్టుకు త్వరగా పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, తర్వాత కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చాలని విజ్ఞప్తి చేయడంతో పాటు ఈఏసీ కోరిన నివేదికలన్నీ అందజేసింది. వాటిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈఏసీ పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయవచ్చని నిరుడు ఆగస్టు 10న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. నాటి నుంచి ఆ దస్తరం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పాలమూరు ప్రాజెక్టు పనులు చేపడుతుందని, పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ ఏపీలోని కడప జిల్లాలకు చెందిన పలువురు ఎన్జీటీని ఆశ్రయించారు. దీంతో 7 సభ్యులతో కూడిన ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. ఆ బృందం పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న పలు రిజర్వాయర్లను సందర్శించి పర్యావరణ ఉల్లంఘనల వల్ల మొత్తం 3.7 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా వేసింది. దీనిలో వాస్తవం ఎంత ఉందో తేల్చేందుకు ఎన్జీటీ మరో ఏకసభ్య కమిటీ నియమించింది. ఆ కమిటీ ఇప్పటి వరకు తన నివేదిక సమర్పించలేదు. అయినప్పటికీ ఎన్జీటీ ఆగమేఘాల మీద దిండి పాలమూరు ప్రాజెక్టులకు కలిపి 920 కోట్లు జరిమానా విధించింది. అందులో పాలమూరు ప్రాజెక్టు పైనే 600 కోట్లకు పైగా జరిమానా విధించింది. ఇప్పుడు ఈ జరిమానానే సాకుగా చూపుతూ పర్యావరణ అనుమతుల మంజూరుకు మోకాలడ్డుతున్న కేంద్ర పర్యావరణ శాఖ జరిమానాల నిధుల వినియోగానికి ప్రత్యేక కమిటీని నియమించింది. ప్రాజెక్టు వల్ల ఎక్కడికక్కడ నష్టం వాటిల్లింది. జరిమానా నిధులను ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేయాలనే దానిపై నివేదించాలని ఆ కమిటీ మార్గదర్శకాలను జారీ చేసినట్టు సమాచారం. ఆ నివేదిక అందిన తర్వాతే పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. కాగా పర్యావరణ ఉల్లంఘనలకు బాధ్యులెవరు, వారిపై ఏం చర్యలు తీసుకున్నారు అన్న విషయాలను నిలదీస్తూ కాలుష్య నియంత్రణ మండలికి కేంద్రం లేఖ రాసింది. దీంతో పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల మంజూరు మరింత జాప్యమయ్యేలా ఉన్నది.